uniform motion, non-uniform motion. So if an object covers equal distances in equal intervals of time, same distance is being covered in same time, this is uniform motion. And unequal distances in equal intervals of time, this is non-uniform motion. When we move in a traffic, we cannot go at the same speed. We keep on applying brakes and keep on raising the యాక్సిలరేటర్ ఇచ్చే కొద్దీ బైక్ స్పీడ్గా వెళ్తుంది, మళ్ళీ బ్రేక్ కొడితే ఆగిపోతుంది, స్పీడ్గా వెళ్తుంది. సో యూనిఫామ్గా వెళ్తుంది ఆగుతుంది, మళ్ళీ వెళ్తుంది పక్కకి వెళ్తుంది, ఇలా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ అవుతుంది. ఒక సెకండ్లో ఇంత దూరం వెళ్తుంది, నెక్స్ట్ సెకండ్లో ఇంత దూరం వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో అట్లా. సో అన్యూనిఫామ్గా ఉంటుంది దీని మోషను, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. సో ఎప్పుడైతే నాన్ యూనిఫామ్ మోషన్ ఉంటుందో దెర్ ఈజ్ ఎ చేంజ్, కంటిన్యూస్ చేంజ్ ఇన్ వెలాసిటీ. దేర్ ఫోర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్. సో ఇనీషియల్ వెలాసిటీ u అయితే ఫైనల్ వెలాసిటీ v అయినప్పుడు యాక్సలరేషన్ని ఏగా రిప్రజెంట్ చేస్తాము. a విల్ బీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్. అండ్ ఈ వెలాసిటీ తాలూకు యూనిట్ మనకు తెలుసు మీటర్స్ పర్ సెకండ్, అండ్ టైం తాలూకు యూనిట్ సెకండ్. ఇది ఇక్కడ డివైడెడ్ సైన్ ఉంది కాబట్టి దీనికి ఇక్కడ ఏమి లేకపోతే కింద 1 ఉన్నట్టు ఇది ఫ్లిప్ అవుతుంది. దేర్ ఫోర్ m/s ఇంటూ 1/s యాక్సలరేషన్ తాలూకా యూనిట్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో యూనిఫామ్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్, స్పీడ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. And this is the definition of acceleration, and the units are, and it is represented by a paina vector anedi symbol undali. This is the sign of acceleration, symbol of acceleration. So marchipokandi, big V is nothing but final velocity, small u is initial velocity, and delta t is total time, initial, final and time. This gives the acceleration formula.